ఈ ఆలయానికి చేసినటువంటి సంఘమంతటికి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినములకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 21వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడేది. జనసమూహము ఈయన గలిలయ నుండి నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయించున్న వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గోలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమునబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలకోగా చేసిడి వారని. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్నాను. చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రం సిద్ధింప చేసి తిని అన్నమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసింది. చదవలసిన సువార్త పాఠము ఇంతటితో సరే.